Hey guys, welcome to our channel Travel with Savi. లైటింగ్ సరిగ్గా లేదు. నా మొబైల్ ఫ్రంట్ క్యామ్ కొద్దిగా క్వాలిటీ తక్కువ, ఎందుకంటే డిస్ప్లే పోయిన తర్వాత మార్చాను, అందుకని క్వాలిటీ చాలా తక్కువగా ఉంటుంది. ఏమనుకోకండి, గోప్రో వచ్చేదాకా తప్పదు. ఇంకా పాయింట్కి వచ్చేస్తే వీడియో, ఎందుకంటే మనం నెక్స్ట్ ట్రిప్ అయితే రేపు ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ అవుద్ది. మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి అయితే వెళ్తున్నాను అనమాట, తిరుపతి. లాస్ట్ టైం వెళ్ళాను కదా ఆంధ్రప్రదేశ్, ఒక 6 months బ్యాక్ అనుకుంటా, జనవరిలో వెళ్ళాను. అది మీకు మన ఛానల్లో వీడియోస్ అయితే ఉంటాయి. రీచ్ వస్తుంది అనుకున్నా కానీ వ్లాగ్ 1 వ్లాగ్ 2కి 500 బిలోనే వచ్చినాయి. తర్వాత నుంచి ఇంకా రావడం మానేసినాయి. మరి నేను సరిగ్గా తీయకపోవడం వల్ల, లేకపోతే వీడియోని బాగా సాగతీసేయడం వల్ల తెలియదు. వీడియోలు అంత ఎక్కువ అయిపోద్దని నేను తక్కువ కట్ చేసి అయితే పెట్టా. అది కూడా మీకు సరిగ్గా తీయలేనట్టుంది. ఫస్ట్ టైం కదా, మన హడావిడి ఒకటి. ఇంకోటి ఏంటంటే వీడియో ఏది తీయాలో మనకు క్లారిటీ లేదు. అందుకని చెప్పేసి ఫస్ట్ టైం దాని గురించి పర్లేదు, బాగానే రీచ్ వచ్చింది. రూమ్స్ చూపించాను, 100 రూపీస్ రూమ్స్. టెంపుల్ బయట అయితే చూపించాను. అంటే మనకంటే బాగా చూపించిన వాళ్ళు ఉంటారు, కానీ మనం ఎందుకో నేను తక్కువ చూపించానేమో అనిపిస్తుంది నాకు. ఈసారి అలా తప్పు అయితే చేయను. ట్రావెల్ కూడా ఎక్కువ చూపించలేనండి మీకు. మెయిన్ ట్రైన్ అప్పుడు ఏంటంటే నాకు దగ్గర విండో సీట్ అయితే రాలేదు. ఇంకోటి ఏంటంటే నేను టికెట్స్ అయితే బుక్ చేసుకున్నా, కానీ ఆ బుక్ చేసుకున్న కంపార్ట్మెంట్లో జనరల్ బోగీలో ఎక్కేసినట్టు ఎక్కేశారు. ఇదైతే రాజమండ్రి నుంచో అక్కడి నుంచో అక్కడి వరకే వచ్చింది వీడియో. తర్వాత అంతా జనరల్ బోగీ కొట్టుకున్నారు రిజర్వేషన్ దాంట్లో. మీరు అది అర్థం చేసుకోవాలి. నేను బయటికి వెళ్ళి చూపించడానికి లేదు, విండో సీట్ లేదు, నాకు మిడిల్ వచ్చింది. ఇంకా నేను అంత ఎక్కువ తీలా. మెయిన్ నేను ఫోకస్ చేసింది టెంపుల్ దగ్గర. అలాగే మార్నింగ్ తిరుపతి వెళ్ళాం కదా, ఎర్లీ మార్నింగ్ దిగిపోయాం 5కి. అక్కడేమో ఫుల్ రష్. తిరుపతి అంటే మీకు తెలుసు కదా, ఇంకా నాకు కెమెరా పెట్టే ఛాన్సే లేదు. అదొకటి. ఫుల్ వింటర్ సీజన్, ఫుల్ చలి, మంచు. కొండ మీద తీయడానికి ఏం కనిపించలా, ఎందుకంటే మార్నింగే కొండ ఎక్కేసాం కదా. కొండ దిగి వచ్చినప్పుడు మటుకు మీకు అదైతే వీడియో పెట్టాను, అది కూడా అంత రీచ్ కాలేదు. ఈసారి అయితే నేను ఏమేమి మిస్టేక్స్ చేశానో ఆ మిస్టేక్స్ చేయకూడదని అయితే అనుకుంటున్నాను. నేను ఆ వీడియో చూసినప్పుడు అక్కడక్కడ నా మిస్టేక్స్ చాలా కనిపించినాయి. ఇలా తీసి ఉండకూడదేమో అని చెప్పేసి. కానీ ఫస్ట్ టైం కదా, ఈసారి అయితే మిస్టేక్స్ని నేనైతే కవర్ చేశాను. ఇప్పుడు మనం వీడియోని ఎలా తీయబోతుందంటే, ట్రావెల్ ఒకటి వెళ్ళేటప్పుడు, ఇంకో పార్ట్ వచ్చేసి ఇది కూడా పార్ట్స్ వైజ్ రిలీజ్ చేస్తాం ఫుల్గా. మినిమం 10 minutes ఉంటుంది. 10 minutes ఆర్ 6 minutesకి అయితే కుదిర్చేస్తాం. ఇంకా అంతా వీడియో తీస్తే ఇంక నేనేం చూడను, నేను కూడా చూడాలి కదా. స్టార్టింగ్ మేము వచ్చేసి అయితే కాకినాడ నుంచి, అంటే మండే ఈవినింగ్ శేషాద్రి ఎక్కి కాణిపాకం అయితే వెళ్తాము. కాణిపాకం మీకు ట్రావెల్ వీడియో కూడా చూపిస్తా. అలాగే ఫస్ట్ పార్ట్ వచ్చేసి ట్రావెల్ కాణిపాకం, ఇంకా తిరుపతి వచ్చేసి బ్లాగ్ అయితే చూపిస్తా. మీకు 6 minutes 7 minutes అలా కట్ అవుద్ది. ఇంకోటి వచ్చేసి తిరుపతి వచ్చేసిన తర్వాత లోకల్ టెంపుల్స్ ఉంటాయి కదా, గోవిందరాజ స్వామివారి టెంపుల్, అలాగే రాముల వారి టెంపుల్. ఈ చిన్న టెంపుల్స్ అన్నీ కవర్ చేసేస్తా ఈవినింగ్లోపు. అదొక 6 minutes వీడియో ఆర్ 7 minutes 8 minutes మ్యాక్సిమం నేను తీను. వ్లాగ్స్ టైప్ అయితే ఇస్తా, అది అక్కడక్కడే తీస్తా. ఫుల్గా తీను. ఫుల్గా వీడియోలు అంతా సాగ తీసినట్టు అయిపోతుంది. నేను అదొకటి బాగా మిస్టేక్ చేస్తున్నాను. ఓన్లీ వ్లాగ్స్ టైప్ అట్లా తెస్తా. టెంపుల్ని చూపించి మేము అలా వెళ్తున్నామని అంతే, అంతవరకు మించి ఎక్కువ చేయను. అది పార్ట్ 2 అయిపోయింది. పార్ట్ 3 వచ్చేసి ఈవినింగ్ తిరుపతి పైకి వెళ్ళిపోతాము. మేమైతే రూమ్స్ బుక్ చేసుకోలేదు,
లాకర్ రూమ్స్లో ఉన్నామని చెప్పేసి మీకు లాకర్ రూమ్స్లో ఎలా ఉంటాయి ఏంటనేది మ్యాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేస్తా. నైట్ టెంపుల్ అంతా తిరుగుతాము, అంటే సరౌండింగ్స్ నైట్ మీకు చూపించలా. ఫస్ట్ ఆంధ్రప్రదేశ్కి వెళ్ళినప్పుడు ఇప్పుడు నైట్ చూపిస్తా, అప్పుడు డే చూపిస్తా, ఇప్పుడు నైట్ చూపిస్తా. అది కూడా మినిమమే ఉంటుంది. దర్శనం అయిపోయిన తర్వాత కూడా ఈ బ్లాగ్ కంటిన్యూ చేస్తుంది. పార్ట్ 3 వచ్చేసి తర్వాత మేము కొండ దిగి మిగతా ఇంకేమన్నా ప్లేసెస్ చూసి మెయిన్ శ్రీకాళహస్తి స్పెషల్ అన్నమాట. నేను లాస్ట్ వీడియోలో చేసిన తప్పు శ్రీకాళహస్తి తీయలేదు. అది ఎందుకు తీయలేదని నేను చెప్పలేదు. మెయిన్ శ్రీకాళహస్తి ఒకటి బాగా తీస్తా. శ్రీకాళహస్తి నా టార్గెట్. శ్రీకాళహస్తిలో చాలా బాగా తీద్దామని వీడియో మొత్తం బ్లాగ్ టైపు అదొక 10 minutes అయితే వస్తుంది. అది పార్ట్ 4 వచ్చేసి వస్తుంది. మా దర్శనం కంప్లీట్ అయిపోయి శ్రీకాళహస్తి ఎంటరింగ్ తిరుచానూరు కూడా ఉంటుంది, అమ్మవారి టెంపుల్. తర్వాత శ్రీకాళహస్తి టెంపుల్. దాంతో పార్ట్ 4 అండ్ పార్ట్ 5 వచ్చేసి శ్రీకాళహస్తి నుంచి ఈవినింగ్ ట్రైన్ ఎక్కుతాము. తర్వాత అక్కడికి వెళ్తాము. పార్ట్ 5లో చూడండి. నేను అది ఓపెన్ చేయను, అది చెప్పను, ఎందుకంటే అసలు ఇదే చెప్పకూడదు అనుకున్నా. కానీ అలాగే మాకు మ్యాప్స్లో మేము చూసుకుని వెళ్తున్నాం, కానీ తిరుపతిలో లోకల్ టెంపుల్స్ దగ్గరగానే ఉన్నాయి. నడుచుకుని వెళ్ళిపోవడానికి కూడా ఉన్నాయి. 500 meters 400 meters ఉన్నాయి. మాకు తెలియని ఇంకేమైనా టెంపుల్స్ ఉంటే కనుక మీరు కామెంట్ అయితే చేయండి. ఖచ్చితంగా అది వీడియో తీయడానికి అయితే ట్రై చేస్తాము. అంటే మేము దర్శించుకోవచ్చు, మీకు చూపించవచ్చు. మాకు తిరుపతిలో మేము తిరగలేదు కదా, నాకు కూడా అంత ఐడియా లేదు. ఫస్ట్ సారి వెళ్ళాము, సెకండ్ సారి మా వాడు వచ్చాడు. డిస్కషన్ చేసుకుందాం, ఎలాగ వెళ్దాము ఏంటని చెప్పేసి మినిమం ఒక 1.5 hour అయితే డిస్కషన్ చేసుకున్నాము. ఎందుకంటే కొత్త కదా, మా వాడు ఎప్పుడు రాలేదు అంత దూరం. నాకు కూడా ఒకసారి చూసి వచ్చింది. మిగతాయి కూడా ఎలా వెళ్ళాలి ఏంటని డిస్కషన్ చేసుకున్నాం. మరి రియల్ టైంలో ఎలా అవుతుందో నాకైతే తెలీదు. దాన్ని బట్టి చూద్దాం. రేపు మీకు వచ్చేసి ఫస్ట్ అన్నీ నేను సాటర్డేనే పెడదామని ట్రై చేస్తాను. సాటర్డే అయితే మన పార్ట్ 1 అయితే వస్తుంది. నేను వచ్చేసరికి ఫ్రైడే అవుతుంది. ఫ్రైడే నేను మళ్ళీ ఎడిట్ చేసుకుని ఈవినింగ్ సాటర్డే మార్నింగ్ అయితే మన ఫస్ట్ పార్ట్ 1 అయితే వస్తుంది. పార్ట్ 1లో వచ్చేసి ఇక్కడ కాకినాడ నుంచి ట్రావెల్, అలాగే ట్రైన్ వీడియో ఒకటి, ఇంకోటి ఏంటంటే చిత్తూరు కాణిపాకం టెంపుల్ సగం వరకు చూపిస్తా. పార్ట్ 2 వచ్చేసి మీకు కింద డిస్కషన్ చేసినట్టే పార్ట్ 1 వచ్చేసరికి నేను క్లిప్స్ యాడ్ చేస్తా. ట్రైన్లో ఎక్కువ వీడియో తీను, అలాగే ట్రావెల్ వీడియో అయితే తెస్తా. అంటే ట్రైన్ బయట ఊర్లు కానీ అదనమాట. నాకు డిస్కషన్ ఎక్కడ వచ్చిందంటే ట్రైన్ సీట్ దగ్గర డిస్కషను. మా వాడికేమో సైడ్ అప్పర్ వచ్చింది, నాకేమో మిడిల్ వచ్చింది. మళ్ళీ నేను చేసిన ఒకే ఒక మిస్టేక్ వల్ల ఏంటంటే సీటు రివర్స్ చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటున్నాం. చూద్దాం మరి ఎలాగొద్దంటో. అందుకని ఒకవేళ కుదిరితే నేను ఎక్కువ తెస్తాను ట్రైన్ వీడియో. సగం వచ్చిందంటే మిడిల్లో వచ్చిందంటే అసలు ఏమీ తీయలేను. అది మా మీద బేస్ అయి ఉండదు కదా. కాణిపాకం టెంపుల్ వరకు వచ్చేసి ఎండ్ అయితే చేసేస్తా. ఇంకా తర్వాత దర్శనం, తర్వాత తిరుపతిలో ఏమైనా తిరిగా ఉన్నది పార్ట్ 2 వస్తుంది. తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనం ఆంధ్రప్రదేశ్లో కొత్తగా రూల్స్ ఏమైనా చేంజ్ అయినాయా, కొత్తగా ఏమన్నా అప్డేట్ ఇవ్వాల్సినవి ఏమైనా ఉన్నాయంటే అది పార్ట్ 3లో వస్తుంది. అది వచ్చి శ్రీకాళహస్తి అండ్ శ్రీకాళహస్తి దర్శనం అయిపోయిన తర్వాత మళ్ళీ తర్వాత వచ్చిన తర్వాత అక్కడికి ఎండ్ అవుద్ది. అక్కడి నుంచి మళ్ళీ గుళ్ళన్నీ దర్శించేసుకొని మళ్ళీ ఆఫ్టర్నూన్ నుంచి వచ్చిన తర్వాత కాకినాడ వచ్చిన తర్వాత అది ఎండ్ అవుద్ది.
అది పార్ట్ 4 కానీ 5 కానీ ఎన్ని అవుతాయో తెలీదు. పార్ట్స్ అయితే నేను 6 మినిట్స్కి మించి వీడియో అయితే పెట్టను. ఎందుకంటే మనం 10 మినిట్స్ వీడియో చేస్తేనే అసలు 2 మినిట్స్ వస్తేనే వీడియో చూడట్లేదు. మరి నేను తీయడం ప్రాబ్లమో మరి ఏంటో నాకైతే అర్థం కావట్లా. నా ఫోన్ వాడి క్వాలిటీ లేదు. ప్రీమియర్ ప్రోలో అంత ఎడిట్ చేస్తున్నా అక్కడ చిన్న బ్లర్ టైప్ అయితే వస్తుంది. అందుకని నేను 6 మినిట్స్కి మించి పెట్టదలుచుకోలేదు. అలాగే నేను ఎవరితోనూ మాట్లాడించడం కానీ కానీ చాలామంది సజెస్ట్ చేశారు, నేనైతే చేయను. ఎందుకంటే నేను దాని గురించి మాట్లాడను. నా ఎక్స్పీరియన్స్ నేను చెప్తా అంతే. పక్కన వాళ్ళతో మాట్లాడించిన అవసరమైతే మా ఊరితో మాట్లాడిస్తా. ఆడ ఎక్స్పీరియన్స్ అలా ఉంది, కొత్తగా ఉంది కదా, ఆడితో మాట్లాడిస్తా. అంటే నేను బయట వాళ్ళతో మాట్లాడినాను. నా ఎక్స్పీరియన్స్ నేను మీకు చెప్తా, ఆడ ఎక్స్పీరియన్స్ ఆడు మీకు చెప్తాడు. ఒకవేళ ఆడ వీడియోలో కనిపిస్తే కనుక. అది నెక్స్ట్ ట్రావెల్ వచ్చేసి 4-5 వీడియోస్ అయితే వస్తాయి. కంపల్సరీ సపోర్ట్ చేయండి. మీకు వీడియో ఏమన్నా చేంజ్ చేసుకోవాలన్నా కూడా చెప్పండి, ఎక్కడ చేంజ్ అవ్వాలి. వాయిస్ ఓవర్ మ్యాక్సిమం వాయిస్ ఓవర్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. వాయిస్ ఓవర్ మైక్ అయితే తీసుకెళ్తా, వాయిస్ ప్లస్ వీడియో కలిపి చేయడానికి ట్రై చేస్తా. లేదంటే వాయిస్ ఓవర్ ఇచ్చి మొత్తం మీకు నెక్స్ట్ సాటర్డే ఫస్ట్ వీడియో మార్నింగ్ వచ్చేస్తుంది మన ఛానల్లో. కొన్ని వీడియోస్ దీంట్లో, కొన్ని వీడియోస్ మన గేమింగ్ ఛానల్లో అయితే పెడతా. ఎందుకంటే రెండింటిని బ్యాలెన్స్ చేయాలి కాబట్టి. ఆల్రెడీ మన గేమింగ్ ఛానల్లో కొత్త బ్లాగ్ అయితే పెట్టాను, అన్నవరం బ్లాగ్. అది ఎవరైనా చూడకపోతే కింద కామెంట్లో పిన్ చేస్తా, చూడండి, సపోర్ట్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా అడగట్లేదు, చూసిన వాళ్ళు కంపల్సరీ లైక్ చేయండి చాలు, నాకు అదే పెద్ద బూస్ట్. సబ్స్క్రైబ్ మీకు వీడియో నచ్చి అలాగే మీరే చేస్తారనుకుంటున్నాను. అసలు సబ్స్క్రైబ్ ఇప్పుడు దాకా నన్ను నమ్మే 2266 మంది అయితే వచ్చారు. సబ్స్క్రైబ్ నేను అడగను, మీకు నచ్చితే మీరు చేస్తారు. లైక్ మాటకు చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, నచ్చకపోతే డిస్లైక్ చేయండి. ఏమన్నా సజెషన్స్ ఇవ్వాలని కామెంట్ చేయండి. అలాగే తిరుపతి సరౌండింగ్స్ టెంపుల్స్ గురించి నాకు కామెంట్లో చెప్పండి, నేను అర్థం చేసుకుంటా. అదే గొర్రెలాగా గూగుల్ మ్యాప్స్ నమ్మి నేనైతే వెళ్ళను. ఎందుకంటే అందరినీ అడిగేసి వెళ్తాను. మీరు కూడా మీ సజెషన్స్ ఇవ్వండి కామెంట్లో, నేనైతే దాన్ని బట్టి అయితే వెళ్తాను. ఎందుకంటే కొత్త కదా, ఏమీ మిస్ అవ్వకూడదు. అందుకని చెప్పేసి కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చెయ్యండి మీకు నచ్చితే, లైక్ అయితే కంపల్సరీ చేయండి. బ్లాగ్లో అయితే కలుపుతాం. సాటర్డే బ్లాగ్లో నేను ఎడిట్ చేసుకోవాలి కదా, ఈలోపు అయితే షార్ట్ వీడియోస్ అయితే వస్తాయి అప్పుడప్పుడు, ఎక్కడ ఉన్నాను ఏంటని చెప్పేసి. మెయిన్ వీడియో వచ్చేసి మనకి సాటర్డే మార్నింగ్ అయితే వస్తుంది. కంపల్సరీ చూడండి, సజెషన్స్ ఇవ్వండి. అలాగే తిరుపతిలో మేము చూడాలి అంటే కూడా చెప్పండి. థ్యాంక్ యూ.